హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం ఎలక్షన్ దీని గురించి నేను చెప్పాను కదా, దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని నాకు కొంచెం 1999 నుంచి నేను ఒక తయారు చేశాను. దాంట్లో మీకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్తున్నాను, కొంచెం వినండి మ్యాటరు. 1999లో జనరల్ ఎలక్షన్లో టీడీపీ ఎన్డీఏ కూటమితో పోటీ చేసింది. అప్పుడు 29 పార్లమెంటు, 7 బీజేపీ మొత్తం 36 గెలిచింది. కాంగ్రెస్ 5, ఎంఐఎం 1 గెలిచింది. ఓటింగ్ షేరు 2.9%. 1999లో ఓటర్ టర్న్అవుట్ ఏంటంటే 2.9%. అలానే 2004 ఎలక్షన్లో కాంగ్రెస్ 180 గెలిచింది, టీడీపీ 47 అసెంబ్లీ. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చేలకి ఇక్కడ కూడా <1%. 2004లో ఎలక్షను గెలిచింది ఏంటంటే కాంగ్రెస్ గెలిచింది 2004లో. గెలిచిన పర్సంటేజ్ అంతా కేవలం 1% కన్నా తక్కువే. తర్వాత 2009కి వచ్చినట్టు కాంగ్రెస్ వచ్చేలకి 156, టీడీపీ 92 వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చేలకి మరి అప్పుడు పీఆర్పీ కూడా వచ్చింది. పీఆర్పీ, టీఆర్ఎస్ ఇవన్నీ కలుపుకున్నప్పుడు స్వింగ్ వచ్చేలకి జస్ట్ 2.69%, 2.69. తర్వాత 2014 వచ్చేలకి టీడీపీ 102, వైఎస్ఆర్ 67, బీజేపీ 4%, అదర్ 1, స్వింగ్ అప్పుడు 4.4%. సరే 2019లో వైసీపీ వచ్చేలకి 151, టీడీపీ 23, అప్పుడు స్వింగ్ వచ్చేలకి 5.35% ఉంది. ఇప్పుడు 2024లో మనకి ఎలక్షన్ వచ్చేలేకే ఓటింగ్ నియర్లీ 82% జరిగింది. నియర్లీ మనకి చాలా ఓటర్స్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా కసిగా ఓట్లు వేయడం జరిగింది. అలానే మనకి పోస్టల్ బ్యాలెట్ కూడా బీభత్సంగా జరిగింది అనమాట. 4.6% జరిగింది. 2% ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కాబట్టి నా ప్రొడక్షన్ ఏంటంటే ఈసారి ఎలక్షన్లో విన్నింగ్ అనేది 10 కాడ నుంచి, అంటే 10 ఓట్ల దగ్గర నుంచి 2000 ఓట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతమంది గెలవబోతున్నారంటే నేను అనుకోవటం, నాకున్న ఆలోచన, నేను స్టడీ చేసిన 99 కానీ నేను స్టడీ చేసిన దాన్ని బట్టి ఏం తెలియజేసుకున్నానంటే చెప్తున్నానంటే 50 to 60 ఓట్లు 10 కాడ నుంచి 2000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. ఎవరు గెలిచినా కానీ 50 to 60 ఓట్లు కేవలం 10 ఓట్ల దగ్గర నుంచి 2000 ఓట్ల లోపే గెలవబోతున్నారు అనమాట. ఇది గ్యారంటీ జరుగుతుంది. అలానే మరి ఈ పార్లమెంట్ కూడా ఎక్కువగా మెజార్టీ కూడా మొన్నట్లాగా లక్షల మెజార్టీ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కొంతమంది అభిమానులు, పిచ్చి అభిమానులు వాళ్ళకి ఉన్నది లేనిది మొత్తం తీసుకెళ్ళి బెట్టింగ్లు పెట్టి ఇది చేస్తూ ఉంటారు. అలా పరిస్థితి ఏం చేయబాకండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏం జరిగిందనేది లోపల బాక్సులు ఏముందనేది కూడా ఎవరికి అంతుబట్టని చిహ్నంగా ఉంది. ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు, అవన్నీ నిజం కాదు. అంతకుముందు బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను భయపడటానికి ఓటర్ కాదు, నేను షూటర్ని అంటాడు బాలకృష్ణ. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ షూటర్ ఎవరంటే ఓటరే. బుల్లెట్ ఏంటంటే ఓటు అనే బుల్లెట్ తోటి షూటర్ అయిన ఓటరు ఎవరికైతే మరి తనకు మేలు చేశారో వాళ్ళని కాపాడుకుంటారు, ఎవరైతే తనకు ఇది చేశారో వాళ్ళని షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేందనేది మనకి రేపు జూన్ 4వ తారీఖున మరి మనకి టైం కూడా చాలా దగ్గరకు వచ్చింది. అది మనకి 11:30, 12 నుంచి 2 గంటల మధ్యలో చేలిపోయింది అనమాట. నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, మనకి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లో మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చూసుకున్నప్పుడు 70 to 80% వన్ సైడ్ ఉంది. తర్వాత ఓట్లు అనేది వచ్చినప్పుడు 160 to 170 ఓట్ల సీట్ల ద్వారా కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వన్ సైడే ఉంటాయి. తర్వాత మనకు వచ్చే లెక్కకి తర్వాత ఇవన్నీ ఈ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరు గమనించినట్లయితే 8 to 11 వరకు నేను చెప్పినట్టుగా ఏ టీవీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు తర్వాత ఏమైందంటే 11 ఏళ్ళకి ఇక ఒరిజినాలిటీ వచ్చింది. కానీ అప్పుడు చచ్చినట్టు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళనే ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజానీకం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండండి, ఏం అడుగుకుండా మీకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అనవసరంగా బెట్టింగ్లని అటు వెళ్ళారంటే మనకి దెబ్బతింటారు. అలా జరగకుండా ఉండాలంటే మీరు హాయిగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండండి. మీకు అందరికి మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.